హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా రెడ్డి కిచెన్. మేతి చికెన్ చేస్తున్నాను అండి. ఈ మేతి చికెన్ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మెంతాకు వేసుకుంటాం కదా. ఇప్పుడు చికెన్ 3/4 కేజీ, మెంతాకు 1 కప్పు తీసుకున్నాను. టమాటాలు ఒక 2 చిన్నవి, ఆనియన్స్ ఒక 2, పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకున్నాను. స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి చెక్క 1 ఇంచి 3 లవంగాలు వేసుకుని, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అందులో హాఫ్ వేసుకోవాలి ఇందులోకి, ఆయిల్లోకి. తర్వాత ఈ హాఫ్ వేసుకుంటాము. ఇవి బాగా వేయించుకోవాలి. అలాగే జీడిపప్పు వేసుకోవాలి ఒక 5-6. ఇవి వేగుతూ ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే మెంతాకు క్లీన్గా కడుక్కొని 1 కప్పు మెంతాకు వేసుకోవాలి. ఈ చికెన్ అయితే చాలా బాగుంటుందంటే మేతి చికెను, మరి చేదు కూడా ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. ఇవి బాగా వేయించేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ టమాటాలు అంతా మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు పసుపు పొడి, సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. వాటర్ అంతా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా కళ్ళే తిప్పుతూ ఉంటే వాటర్ అంతా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే వాటర్ డ్రై అయిపోతుంది. చూడండి, ఇలా ఉడికిపోవాలి. వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. ఇలా చికెన్ అంతా మగ్గించుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి, మెంతాకు పేస్టు. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ధనియాల పొడి వేసుకోవాలి ఇందులోకి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను లేదంటే 1.5 స్పూన్ వేసుకోవచ్చు. కారం పొడి మనకి ఎంత కావాలంటే కారం వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందుకని కారం చూసుకొని వేసుకోవాలి. ఇలా కారం, ధనియాల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించేసుకోవాలి. చికెన్ బాగా మెత్తగా అయిపోతుంది, వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. అంతవరకు ఉడికించుకుంటే మనకు గ్రేవీ ఎలా కావాలంటే అలా దించేసుకోవడమే. కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు చికెన్ కూడా ఉడికొచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా బాగా ఉడికిపోయింది చికెన్ అంతా కూడా. కలర్ కూడా ఇలా నూనె పైకి తేలుతుంది. అప్పుడు దించేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే మేతి చికెను. చాలా బాగుంటుందండి చికెన్ అయితే.
కలర్ కూడా ఇలా రావాలి, అంతవరకు ఉడికించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. అంతేనండి, మేతి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి చేసుకొని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే.